హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవిడ్ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో చేసిన ఫుడ్ రెసిపీస్ అండి. పార్టీలకి ఫంక్షన్లకి ఇలాగా చేస్తారండి. ఇవంటే కోవిటీస్కి ఈ ఫుడ్ రెసిపీస్ అన్నీ కోవిటీస్కి చాలా ఇష్టమైన ఫుడ్ రెసిపీస్ అండి. ఈ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేయలేదు, మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. చూడండి, వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఆకులు తింటారండి. ఈ చికెన్ ముక్కల్లో ఈ ఆకులు, ఉల్లిపాయలు ఇవే కదండి, ఇంకా చాలా ఐటమ్స్ నంచుకొని తింటారు వీళ్ళు. దీనికి మంచి ఫ్లేవర్, మంచి వాసన రావడానికి ఒక బొగ్గు కాల్చి ఆ బొగ్గు పైన జైతున్ నూనె వేస్తారండి. వేస్తే ఆ పొగ వచ్చి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట చికెన్కి. ఈ అరబ్ కంట్రీస్లో చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫ్లేవర్ ఉంటే. చూడండి, పొగ వస్తుంది, వెంటనే మూత పెట్టేయాలి. అప్పుడు ఆ పొగంతా చికెన్ ముక్కలు పీల్చుకుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ చికెన్ ముక్కలతో పాటు ఇవి క్రీమ్స్ అండి. ఇవి కూడా మా ఇంట్లోనే తయారు చేసామండి. ఇవి చికెన్ ముక్కలతో నంచుకొని తింటారు. ఇవే కదండి, దీనికి చూడండి ఇలా డెకరేట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. అంటే చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండాలి వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇరానీ హుబూస్ ఇవి వీటితో తింటారండి, చికెన్ పీసెస్. అలాగే మళ్ళీ సైడ్ డిష్గా ఇవి కూడా నంచుకుంటారండి. ఇవి ఫిలాఫిల్ అండి, బయట నుంచి తెప్పించాము. దీని పక్కన ఇంకా బంగాళదుంపలు కూడా మొక్కలు చూసారా, చిప్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయి. బయట నుంచి తెప్పించిన బంగాళదుంప చిప్స్ అండి ఇవి, డీప్ ఫ్రై చేసి. అలాగే వంకాయ ముక్కలు కూడా డీప్ ఫ్రై చేయాలండి. చూడండి, బంగాళదుంపలు అయిపోయినాయి. కొంచెం సాల్ట్ వేసి వంకాయ ముక్కలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వాళ్ళు కుబుస్లో నంచుకొని చికెన్తో పాటు తింటారు. చూడండి, ఫిలాఫిల్, బంగాళదుంపలు ఇంకా వంకాయలు వేస్తే ఈ ఐటెం అయిపోతుందండి. వంకాయలు కూడా యాడ్ చేసాము. చూడండి, వంకాయలు ఇలా ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. వీళ్ళు గమ్మత్తుగా ఉంటాయి, చాలా వెరైటీగా తింటూ ఉంటారు. ఇదొక డిష్ అండి, చాలా వేడిగా ఉంది, మూత తీస్తే. మీకు ఈ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉందండి, సీనియా జిజాజ్ అంటారండి. ఇది కూడా కుబుస్తో నంచుకొని తింటారు. ఇదంతా చికెన్ ముక్కలేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది, వాళ్ళు తింటారు. ఇది కూడా ఒక డిష్ ఐటమ్ అండి, బతాత్ కూర అంటారండి. ఈ వీడియో మీకు కావాలంటే నా ఛానల్లో ఉందండి, బతాత్ కూర. ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫైర్లో కాలుస్తున్నామండి. ఇది కూడా చాలా ఇష్టంగా తింటారండి, బతాత్ కూర. ఈ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. తర్వాత ఫైనలీ చికెన్ బిర్యానీ. ఇది కూడా బంగాళదుంప ముక్కలు, చికెను, అలాగే గ్రీన్ బఠానీలు ఉంటాయి కదండి, అవి వేసి చేసామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. హాట్ బాక్స్లో వేసాము. వాళ్ళకి అందంగా కనిపించడానికి కియార్ ముక్కలు, అలాగే నిమ్మకాయ ఇవన్నీ వేసి పెడతామండి. ఈ వీడియో కూడా మీకు కావాలంటే నా ఛానల్లో ఉందండి. ఇంకా ఫైనలీ వీళ్ళది అయిపోయిన తర్వాత మన కోసం అంటే ఇంట్లో మేము తినడానికి చికెన్ కర్రీ కూడా చేసుకున్నామండి. వీళ్ళైతే ఇలాగే పెరుగు అవన్నీ వేసుకొని తినేస్తారు. మనకైతే చికెన్ కర్రీ తప్పనిసరిగా కారంగా ఉండాలి కదండి ఇండియా వాళ్ళకి. ఫైనలీ మేము మా కోసం చికెన్ కర్రీ చేసుకున్నామండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఫుడ్ రెసిపీస్ అండి ఇవన్నీ. కోవిడ్ ఫుడ్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ ఫుడ్ రెసిపీసే కదండి, చాయ్ గవ్వ, అలాగే స్వీట్ రెసిపీ గేమత్తులు కూడా చేసామండి. మీకు చాయ్ గవ్వ ఎలా చేయాలో, అలాగే గేమత్తులు ఎలా చేయాలో అనుకుంటే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఒకే రోజు ఇన్ని రెసిపీసా అనుకుంటారేమో, ఇక్కడికి వస్తే అలవాటు అయిపోతుందండి పని, భయపడాల్సిన అవసరం లేదు. మీరు కోవిడ్కి రావాలనుకుంటే ఏజెంట్ల ద్వారా రాకండి, తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కోవిడ్కి రండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.